సేదరమల్లి పంచాయతీ ఆనుకొని ఉన్న కుమ్మరకండిగా ఎస్టీ కాలనీ అక్కడ మౌలిక వసతులు అసలు పూర్తిగా లేవు. చెప్పాలంటే అసలు అక్కడ వాళ్ళు ఉన్నారా లేరనేది అసలు పంచాయతీలో వాటర్ లిస్టులో ఉన్నారా లేదని కూడా వాళ్ళకి అసలు అవగాహన ఉన్నదో లేదు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకేదో కలుబులు మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అసలు అక్కడ ఎస్టీ కాలనీ సేదరమల్లి పంచాయతీలో ఉన్నారా లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనా సరే, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారైనా సరే, ఇప్పుడు అక్కడ పంచాయతీ సర్పంచ్ అయినా సరే ఎవరైనా ఉండొచ్చు, ఆ ఎస్టీ కాలనీని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఉన్న సమస్యలు ఏదో దృష్టించి ఆ సమస్యల మీద వెంటనే పరిష్కరించాలని మేము సిఐపి తరఫున వ్యక్తిగా డిమాండ్ చేస్తున్నాము. మీరు చేయకపోతే గిరిజనులందరినీ ఏకదాటికి మేము తెచ్చి అక్కడ పెద్ద ఉద్యమాన్ని చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము. మీరు గతంలో ఉన్న సర్పంచ్ మరి ఎందుకు అక్కడ ఆ విధంగా వ్యవహరిస్తున్నారో, ఆయన రోడ్డు వేస్తే అక్కడున్న భూస్వాములకి ఏమన్నా ఇబ్బందులు కానీ కలిగించే విధంగా కన్నా ఆయన వాళ్ళ ప్రయోజనాల కోసం దాన్ని ఆపుతున్నారా, ఏది గురించి మరి వాళ్ళని ఆ విధంగా చేస్తున్నారని అర్థం కావట్లేదు. అక్కడ అదేవిధంగా ఇంకోటి కూడా ఆడ శ్మశానం ఉన్నది. ఆ శ్మశానాన్ని ఆక్రమించుకొని వాళ్ళకి అసలు దారి లేకుండా కూడా వాళ్ళు చనిపోతే ఎత్తుకుపోయేదానికి కూడా అసలు వసతులే లేవు. ఆ పంట పొలాల్లో ఎత్తుకోబోతుంటే ఆ రైతులు ఇబ్బందులు పెడుతున్నారు. దాన్ని కూడా దృష్టించి ఆ సర్వే చేసి ఆ శ్మశానానికి దారి ఏర్పరిచి వాళ్ళకి దారిని ఏర్పాటు చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తారని మేము సిఐపి తరఫున డిమాండ్ చేస్తాం.